అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనేం చేస్తున్నాను చూసారా? నేను బియ్యం పిండితో రెసిపీ చేశానండి. ఇది అందరికీ తెలిసిందే. ఆర్ది అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఆర్దిలోకి ఏమేమి వేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తారండి. ఒక గ్లాసు వరిపిండి, మనకి ఎంత కావాలనుకుంటానో ఆ గ్లాస్తో తీసుకొని ఒక గ్లాసు వరిపిండి, అందులో కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి. కొబ్బరి ముక్కలు కొంచెం శనగపప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా, అవిని కొబ్బరి ముక్కల మట్టుకు నెయ్యిలోను వేపుకుంటే చాలా బాగుంటాయండి. ఇగోండి, నెయ్యిలోను వేపుకోవాలి కలర్ మారినంత వరకును. ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అవి మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలినప్పుడు భలే అనిపిస్తుంది. మనం ఒక గ్లాసు వరిపిండి తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి. అప్పుడు గట్టిగా అయిపోకుండా ఉంటుంది. మళ్ళీ మనం పిండిలో వేసి కలుపుకుంటాం కదా, ఆ నీళ్ళు కూడా సరిపోతాయి. ఇప్పుడు ఈ నీటిలోనే మనం బెల్లం కూడా వేసేసి మొత్తం బెల్లం కరిగిపోయేటట్టు చేసుకోవాలండి. యాలకులు లాస్ట్లో వేసుకుందాం, బాగుంటుంది. నేను ఒక 2 నిమిషాల పాటు శనగపప్పు ఉడికిచ్చాను. ఇందులో ఉడకపోతే మళ్ళీ పచ్చి పచ్చికి తగులుతుంది కదా, అందుకని శనగపప్పు కూడా చాలా బాగుంటుందండి. అవి తింటుంటే మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు శనగపప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర సైడ్ అందరికీ తెలిసిందే నాకు తెలిసినంత వరకు. వరిపిండిని పొడి పొడిగా వేస్తే మనం కలిపినప్పుడు ఉండల్లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం కొంచెం నీళ్ళు వేసి ఒక గిన్నెలో వేసి కలిపేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, బాగా కలుస్తుంది. అందుకనే నేను ఫస్ట్ ఒక గిన్నెలో వరిపిండి అంత వేసుకొని కొంచెం నీళ్ళు వేసి ఇలా కలుపుకుంటాను. ఇలాగ ఉండలు లేకుండా శుభ్రంగా మనం దోశల పిండి ఉంటుంది కదా, అలా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి, చల్లనీళ్ళతోనే కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే మళ్ళీ దాన్ని అది అక్కడే గట్టిగా అయిపోతుంది. బెల్లం కూడా ఇగోండి కొంచెం ఇలాగ బాగా పొంగులు వచ్చేటట్టు మరిగించుకోవాలండి, తిరగబడాలి నీళ్ళు, అప్పుడు బాగుంటుంది. ఇగో చూపిస్తున్నాను కదా, ఇలా బుడగలు రావాలి. ఇప్పుడు కొంచెం యాలకులు అలా మెదిపేసి వేసుకున్నా పర్లేదు, యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేసుకున్నా పర్వాలేదు. ఇందులో జీడిపప్పులు అవి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇగోండి బాగా పొంగులు అయినాయి కదా, నీళ్ళు బాయిల్ అయ్యాయి కదా, అందులోనే మనం ఇందాక కలుపుకున్నాం కదా వరిపిండిని వేసి ఇలాగ కలుపుకుంటే మనం ఆర్ది రెడీ. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇలాగా వేసుకొని, ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, ఐస్ క్రీమ్ తినే అంత ఫీలింగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలాగా చూసారా, అయిపోయింది. ఇందాక మనం కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేపుకున్నాం కదా, ఆ నెయ్యి ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు గిన్నెల్లో వేసుకొని తిండామే. మా పాప స్కూల్ నుంచి వచ్చినప్పటికీ నేను చేసి పెట్టానండి, దానికైతే ఇంకా చాలా ఇష్టం. నేను మా పాప ఇది ఈరోజు స్వీటు తిన్నా. ఇగోండి గిన్నెలో వేసుకొని చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నదో ఒక కామెంట్ అయితే చెయ్యండి, అలాగే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. చాలా సూపర్ వచ్చింది.